సహజీవనానికి అడ్డొస్తున్నారని వెంటనే తల్లి కూతుర్లను చంపేసిన కేసు హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, లాలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినటువంటి వరుస హత్యలపై విస్తుపోయే నిజాలు వెల్లడించారు పోలీసులు. ఈ వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా పరిశీలిద్దాం. ప్రేమ వ్యవహారంపై అభ్యంతరం తెలిపారని అత్యంత కిరాతకంగా చంపిన ఈ ఘటనపై నిందితులను ఇవాళ రిమాండ్కు పంపారు పోలీసులు. ప్రధాన నిందితుడిగా ఉన్న అరవింద్, అతనికి సహకరించిన లక్ష్మీలను అరెస్ట్ చేసి విచారించిన అనంతరం రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే, మేస్త్రీగా పనిచేస్తున్నటువంటి అరవింద్కు లాలగూడ రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటూ వారసత్వంగా వచ్చిన తన తండ్రి ఉద్యోగాన్ని చేస్తున్న లక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారి మధ్య సహజీవనానికి దారితీసింది. ఇద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ ప్రేమ వివాహం చేసుకోవాలని భావించారు. అయితే వివాహం చేసుకునే విషయమై లక్ష్మి తన అక్క జ్ఞానేశ్వర్కి చెప్పడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాహేతర సంబంధంపై మందలించగా అక్కపై కక్ష పెంచుకున్నటువంటి లక్ష్మి రోకల బండతో కొట్టి చంపేసి ఆవిడను బుట్టలో చుట్టి మృతదేహాన్ని డ్రైనేజీలో పడేశారు. అయితే ఆ తర్వాత తాము పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని 4 రోజుల తర్వాత లక్ష్మి తల్లి అయినటువంటి సుశీలకు చెప్పి తమ వివాహానికి అనుమతి కోరింది. అయితే సుశీల కూడా వీళ్ళ వివాహానికి అడ్డు చెప్పడంతో ఆమెను కూడా అరవింద్ దారుణంగా చంపేశాడు. అయితే ఈ నెల మార్చి 10వ తేదీన సాయంత్రం ప్రధాన నిందితుడు అరవింద్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మరుసటి రోజు 11వ తేదీన లక్ష్మిని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించి రిమాండ్కు తరలించారు. అయితే ఇలా తరలించినట్లుగా చెప్పడం పోలీసులు జరిగింది. సహజీవనం కోసం లేదా పెళ్లి కన్న తల్లిని, సొంత అక్కని అని కూడా చూడకుండా క్రూరంగా హత్య చేసిన లక్ష్మితో పాటు ఆమె ప్రియుడు అరవింద్ను పోలీసులు రిమాండ్కు తరలించడం జరిగింది.